అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి తెలంగాణ రైతు సాయుధ పోరాటం. ఈ సాయుధ పోరాటం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ సాయుధ పోరాటం ఎప్పటి నుంచి జరిగిందంటే 1946 నుంచి 51 వరకు జరిగింది. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అంటే కమ్యూనిస్టులు, అంటే అప్పుడు కమ్యూనిస్టులు చాలా ఉండేవాళ్ళు, వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ సాయుధ పోరాటం యొక్క లక్ష్యం అంటే మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. సో ఈ 3 పాయింట్స్ గురించి ఈ తెలంగాణ రైతు సాయుధ పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ సాయుధ పోరాటం ఏదైతే ఉందో దీంట్లో దాదాపుగా 4000 మంది అమరులయ్యారు, అంటే దాదాపు 4000 మంది చనిపోయారు. రజాకారుల, భూస్వాముల దురాగతాల నుండి వేల గ్రామాలు విముక్తి పొందాయి. సో ఈ రైతు సాయుధ పోరాటం ఏదైతే ఉందో ఇది చేయడం వల్ల రజాకారులు, భూస్వాములు వాళ్ళు చేసేటువంటి అక్రమాలు, వీటి నుంచి చాలా గ్రామాలు విముక్తి పొందడం జరిగింది. సో సాయుధ పోరాటం ఎందుకు జరిగింది, మెయిన్ రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. భూస్వామ్య వ్యవస్థ గురించి చూద్దాం. అధిక శాతం రైతులు కౌలుదారులు, అంటే అప్పుడు చాలామంది ఫార్మర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు కౌలుదారులు, కౌలు పొలాలు తీసుకొని పంటలు పండించుకునేవాళ్ళు. వీరు మొదట తమ భూస్వాముల భూముల్లో పనిచేసిన తర్వాతే తమ భూములను సాగు చేసుకునేవారు. కౌలుకు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కౌలు చేసేటువంటి పొలాలు, అలాగే భూస్వాముల యొక్క పొలాలు, వాళ్ళ పొలాలు పనిచేసిన తర్వాతనే వీళ్ళు కౌలు తీసుకున్నటువంటి పొలాల్లో పనిచేసేవాళ్ళు. తర్వాత భూస్వామ్య వ్యవస్థను రూపుమాపడానికి రైతులే స్వయంగా రైతు ఉద్యమాలు చేశారు. సో ఈ భూస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని రూపుమాపడానికి, సో దీనికి అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి స్వయంగా రైతులే ఉద్యమాలు చేయడం జరిగింది. తర్వాత కమ్యూనిస్టులు ఈ సాయుధ పోరాటంని స్టార్ట్ చేశారు కాబట్టి కమ్యూనిస్టులు మహాసభలు ఏర్పాటు చేస్తారు. అంటే ప్రతి ఊరికి తిరుగుతూ కమ్యూనిస్టుల సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఊరికి మహాసభలు ఏర్పాటు చేస్తూ ఈ రైతు సాయుధ పోరాటాన్ని స్ప్రెడ్ చేశారు. సో అలా ఉద్యమం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత రైతులు పండించే పంటలను పన్నుల పేరుతో భూస్వాములు దోపిడీ చేసేవాళ్ళు, అంతే. సో రైతులు ఏదైతే పంటలు పండిస్తూ ఉండేవాళ్ళో వాటిని ట్యాక్స్ అని చెప్పేసి, పన్నులు అని చెప్పేసి వాళ్ళు పండించిన పంటలు మొత్తం వీళ్ళు దోపిడీ చేసుకునేవాళ్ళు. తర్వాత వడ్డీ వ్యాపారులు, నాగు వడ్డీ విధానం. సో వడ్డీ వ్యాపారులు ఆల్రెడీ తెలుసు, వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, అది అయిపోయేంత వరకు వాళ్ళ ఇంట్లో వెట్టి చాకిరీ చేసేవాళ్ళు, అది. నెక్స్ట్ నాగు వడ్డీ విధానం. నాగు వడ్డీ ఏంది అని అంటే మీరు వడ్డీకి డబ్బులు ఇచ్చిన తర్వాత అది 1 ఇయర్ లోపు కట్టకపోతే తీసుకున్నటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో అది 2 టైమ్స్ అవుతుంది, అంటే డబుల్ అవుతుంది. తర్వాత కల్లు గీత కార్మికులపై హుకీ మాలికానా పన్ను విధించడం. తర్వాత వెట్టి చాకిరీ బగేలా వ్యవస్థ, దీని గురించి కూడా మనం ఆల్రెడీ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసాము, వెళ్ళి చూడండి. నెక్స్ట్ హిందూ వ్యతిరేక చర్యలు, హిందూకి అగెనెస్ట్గా యాక్టివిటీస్ చేయడం. ఆంధ్ర మహాసభ ఏర్పాటు, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఫార్మేషన్. సో ఇలా ఏవైతే రీజన్స్ ఉన్నాయో వీటి వల్ల తెలంగాణ సాయుధ పోరాటం, రైతు సాయుధ పోరాటం చేయడం జరిగింది. సో తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఇక్కడ చూస్తే దీన్ని 1939లో కామ్రేడ్స్ అసోసియేషన్ అని పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. 1940లో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సో వీళ్ళు హైదరాబాద్లో ఈ కమ్యూనిస్ట్ పార్టీను ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ గురించి. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ 1940లో హైదరాబాద్ స్టేట్లో రావి నారాయణ రెడ్డి గారు అలాగే బద్దం ఎల్లారెడ్డి గారు ఫామ్ చేయడం జరిగింది. సో ఇది
రీజన్స్. నెక్స్ట్ వీడియోస్లో అసలు ఈ సాయుధ పోరాటం ఎలా జరిగింది, ఎన్ని దశలుగా జరిగింది, ప్రతి దశలో ఏమేమి జరిగాయి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో వాటి గురించి చెక్అవుట్ చేసేయండి. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.